ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బన్నీ, సారీ మమ్మీ, నా వల్ల నానమ్మ నిన్ను తిట్టింది. లేదు బన్నీ, నా పొరపాటు వల్లే నువ్వు నాన్నమ్మతో మాటలు పడ్డావు. నేనే నీకు సారీ చెప్పాలి. నేను కావాలని పిన్ని కలుపుకున్న పాలు తాగలేదు మమ్మీ, నువ్వు కలిపిన పాలేమో అనుకుని తాగాను. నాకు అర్థమైంది బన్నీ, నేను కిచెన్లోకి వెళ్ళకపోవడం వల్లే జరిగిన పొరపాటిది. పిన్ని కడుపులో ఉన్న బేబీ అంటే నాకు కూడా ఇష్టమే మమ్మీ. ఆ బేబీ వల్లే కదా పిన్ని బాబాయ్ను వదిలి వెళ్లకుండా ఇక్కడే ఉంది. ఆ బేబీ వస్తుందని బాబాయ్ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. నేనెందుకు ఆ బేబీ ఆకలితో ఉండాలనుకుంటాను మమ్మీ? నా కను కీర్తి ఎలాగో ఆ బేబీ కూడా అలాగే కదా. వీళ్ళని ఎలా చూసుకుంటానో రేపు ఆ బేబీ పుట్టాక తనను కూడా అలాగే చూసుకుంటాను కదా. నాకు తెలుసు బన్నీ, నువ్వు చాలా మంచివాడివి, మంచి అన్నయ్యవి. నానమ్మ నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది. నేను సెల్ఫిష్ అంది. అమ్మమ్మ పిన్ని కూడా చాలా మాటలన్నారు. బాధగా ఉంది మమ్మీ. మర్చిపో బన్నీ, ఏమీ జరగలేదు అనుకో. నానమ్మ ఏమన్నా మనందరి మంచి కోసమే చెబుతుంది. పిన్నిని మనం బాగా చూసుకోవాలి. మన వల్ల బాబాయ్ ఇబ్బంది పడకూడదు, సరేనా? నువ్వు ఇలా సాడ్గా ఉంటే బాగోదు బన్నీ. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి. ఏడవాలనిపిస్తుంది మమ్మీ, నవ్వలేను. చాలా రోజుల తర్వాత నానమ్మ ఇంటికి వచ్చింది. నానమ్మ దృష్టిలో ఫస్ట్ డేనే బ్యాడ్ అయ్యాను. అదేం లేదు నాన్న, నాన్నమ్మకు నీ మీద కోపం ఉండదు. నువ్వంటే నాన్నమ్మకి బోలెడంత ఇష్టం. అంతా మర్చిపోయి నువ్వు హ్యాపీగా ఉండాలి. నా కోసం ఒక్కసారి నవ్వవా? నిన్ను ఎలా నవ్వించాలి? హా, మంకీలాగా గంతులైనా, డాంకీలా అరవనా, పిల్లిలా నడవనా, పోనీ క్యాట్ వాక్ చేయనా? బన్నీ, స్టాండ్ అప్. గివ్ మీ హగ్. ఏమండి,
ఎవరో తలుపు తీయండి. సుమంగళి వయసులో లేదే. నా కోసం ఎవరు వచ్చారబ్బా? ఎవరండి మీరు? జనాభా లెక్కలు రాసుకోవడానికి వచ్చానండి. పాప బొద్దుగా ఉన్న లడ్డూలో ఉంది. లోపలికి పిలిచి మాట్లాడదాం. లోపలికి రండి. ఇంట్లో ఎవరెవరుంటారు? ఇంట్లో ఎవత్తివే నువ్వు? ఎంత ధైర్యం ఉంటే నా మజుని ముట్టుకుంటావు, నా రోమియోని టచ్ చేస్తావు, నా సలీంని తాకుతావా? ఇతను మజ్ను, రోమియో, సలీమా. నా దేవదాస్ కూడానే. దున్నపోతికి తక్కువ, ఎద్దుకి ఎక్కువలా ఉన్నాడు. ఇతను నీలెవరేంటి? అవునే, తను దరిద్రంగా ఉన్నాడు, చండాలంగా ఉన్నాడు, నీచాతి నీచంగా నికృష్టంగా ఉన్నాడు. అయితే నీకేంటే? ఇంకెవరు దొరకనట్టు నా రాజానే పట్టుకుంటావా? నువ్వు అయిపోయావే. నన్నే పట్టుకుంటావే నిన్ను? ఉండు రాజా. రాజా, నీకేం కాలేదుగా? వసేయ్, నా రాజానే తోసేస్తావే. కొడతావే నిన్ను? రాజానే కొడతావే నువ్వు? నన్నే కొట్టాలని చూస్తావా నిన్ను? మళ్ళీ కొట్టిందిరా బాబు. నిన్ను నేను చెప్పేది ఎదురండి. ఆగండి, ఆగండి. దీన్ని చంపేస్తాను నేను. మిమ్మల్ని పట్టుకుంటుందా? ఏమైంది? తను పడిపోబోతుంటే నేనే పట్టుకున్నాను. నువ్వే పట్టుకున్నావా? బొత్తు రాజా, నీ చేతులు నన్నే తాకాలి, నీ పెదవులు నా చెంపనే ముద్దు పెట్టుకోవాలి, నీ నోరు నన్నే పిలవాలి. నువ్వు నా సొంతం రాజా. ఈవిడ చెప్పే మాటలు వింటుంటే ఫీలింగ్స్ అన్ని చచ్చిపోయేలా ఉన్నాయి. నన్నే కొట్టావు కదే, నీ సంగతి తర్వాత వచ్చి చూస్తానే. ఎప్పుడైనా రావే. ఒక్కదానివే వచ్చినా సరే, 10 మందితో వచ్చినా సరే, 10 సార్లు వచ్చినా సరే, నేను రెడీ. బస్తీ మే సవాల్. చెప్తానే. పోవే. ఎందుకండి ఆవిడతో గొడవ పడతారు? నీకు తెలీదు రాజా, ఆడది దేన్నైనా సహిస్తుంది కానీ సవిత పొరను భరించలేదు. మంచి ఫిగర్ ని మిస్ చేసావు కదే ముసలి పీనుగా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.